సో నటుడిగా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్నా ఎలా మిమ్మల్ని ప్రేక్షకులు గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటారంటే ఏది మీకు నచ్చుతుంది, కమెడియన్, ఆర్టిస్ట్, లేదంటే విలక్షణ నటుడిగా? బేసిక్గా మన అంటే తెలుగులో కాకుండా ఇండియాలో ఈ యొక్క ఇది వాడుతుంటాండి కమీడియన్ అని, విచ్ ఈస్ గ్రేట్. బట్ ఐ డోంట్ థింక్ ఐ డిజర్వ్ దట్ టైటిల్. బికాజ్ నేను నా కామెడీ సొంతంగా రాసుకొని పర్ఫామ్ చేయగలిగితే దెన్ ఐఎమ్ అ కమీడియన్. బికాజ్ ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ టు సే ఈజ్ అ కమీడియన్. ఇప్పుడు బ్రహ్మానందం గారిని అంటున్నారు అంటే ఓ 2000 సినిమాలు 3000 సినిమాలు నేను ఎన్నోసార్లు విన్నా. అండ్ నేను ఆయన మేము స్టార్ట్ అవుతున్న కొత్తలో అప్పుడు ఇప్పుడు వీలైతే ఎవడో చెప్తే ఎవరో తీసుకెళ్తే అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్తే ఆయన అక్కడెక్కడో షూట్ చేస్తుంటే నిల్చొని చూసిన ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్. ఆయనకు రాయాల్సిన అవసరం లేదు సార్కి. అంటే ఒక బ్రహ్మానందం లాంటి ఎక్స్పీరియన్స్ అక్కడికి వెళ్ళిపోయింది. సో వాళ్ళని కమీడియన్ అంటే బాగుంటుంది. ఐ సమ్టైమ్స్ ఫీల్ నన్ను కమీడియన్ అని, లేకపోతే నిన్న మొన్న వచ్చిన వాళ్ళని కూడా కమీడియన్ అంటే వాళ్ళ కమీడియన్ నేనా, ఎవరన్నా ఒక్కళ్ళే. బికాజ్ ఇట్ ఈస్ ఐ ఫీల్ ఐఎమ్ జస్ట్ అన్ యాక్టర్. అండ్ నేను ఈ నగరానికి ఏమైంది వాజ్ ద ఫస్ట్ టైం ఐ డిడ్ కామెడీ ఇన్ మై లైఫ్. నేను దానికంటే ముందు 3-4 సినిమాలు చేశా. అండ్ స్టేజ్ నేను ఎప్పుడు లెక్క పెట్టుకోలేదు, బట్ ఒక 50-70 సార్లు ఎక్కుంటానండి. నేను ఒక 10-15 ఇంగ్లీష్ చేసేవాళ్ళం, ఇంగ్లీష్లో థియేటర్. ఇప్పుడు మీరు ఇంగ్లీష్ అనగానే మన షేక్స్పియర్ ఇట్లాంటివి, అందులో ఎక్కడ కామెడీ ఉండదు, అంత ట్రాజడీ డ్రామా ఇది. సో ఐ ఫీల్ somehow if this year I could find a chance to do something away from comedy also, I'd like that.